స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, కమిషనర్ భావన పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయం చుట్టుప్రక్కల ప్రాంతాలను శుభ్రం చేసి ఈ చెత్త సేకరించే వాహనాలను ప్రారంభించారు. శివాలయం వెనుక బాలభవనం ఆఫీస్ వద్ద కలెక్షన్ సెంటర్ ను ప్రారంభించాము. ఈ వ్యర్థాలు అనగా పాడైపోయిన ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కల్పానికి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి డ్రైనేజీలో ప్లాస్టిక్ వస్తువులను వేయకుండా కార్పొరేషన్ వాహనాల్లో మాత్రమే వేయాలని సూచించారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఊరు, మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుందన్నారు. ఇది మన కాకినాడ, మన ప్రజలు. ఎందుకంటే ఈవేళ ఈ చెత్త వల్లే మనకి రకరకాల రోగాలు అమ్మ. ఇదివరకు జ్వరం అనేవారు, ఏదో కడుపు నొప్పి అనేవారు, ఇంకోటి అనేవారు. ఇప్పుడు అది కాదమ్మా. ఇదివరకు మీకు అందరికీ తెలుసు, ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరికో వచ్చిందని వాళ్ళు అందరికీ హార్ట్ ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు అందరికీ స్టంట్ వేయడం, బైపాస్లు అంతా ఇది పొల్యూషన్. సేమ్ టైం వాళ్ళు ఫుడ్ తరిగి తినప్పుడు ఇంకో రకరకాల మనుషులు ఉండొచ్చు. కానీ ఎక్కడో క్యాన్సర్ వచ్చిందని చెప్పేవారు పేషెంట్ కి. ఇప్పుడు 100 ఇళ్ళకి ఒకళ్ళు క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. 100 ఇళ్ళకి క్యాన్సర్ పెరిగింది. దీనివల్లే ఈ ప్లాస్టిక్ అది అన్ని కూడా భూమిలోకి వెళ్ళిపోవడం, మన తినే పదార్థాల్లో కానీ ఇంకోటి కానీ క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోయారు ఈ రోజున. అది మన లోపం. అందుకే మన ప్రాణాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి. ఇప్పటి నుంచే మనం పునాది వేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2024 సాధిద్దాం అనుకున్నాం, సాధ్యం కాలేదు. మళ్ళీ 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని ఒక విజన్ తయారు చేస్తారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే ఒకరి వల్ల అవుతారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు మన భాగస్వాములు అయితేనే అవుతుంది. నేనేమంటానండి, ఈ రోజు ఏదో కార్పొరేషన్ వాళ్ళే చేస్తారన్నది కాకుండా కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ నెంబరు, శానిటరీ ఇన్స్పెక్టర్ నెంబరు, అందరి నెంబర్ మీ దగ్గర కూడా పెట్టుకోవాలి. మీరు కూడా ఇవ్వండి వీళ్ళందరికీ నెంబర్లు. వీళ్ళు కూడా ప్రతి ఇంటితో సంబంధం ఉన్న వ్యక్తులు. వీళ్ళు ఆర్పీలు అంటే ప్రతి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులు. మీరు కూడా ఈ చెత్త విషయంలో ఎక్కడైనా ఉండిపోయినా, తీయకపోయినా, డ్రైన్లో తీయకపోయినా మీరు కూడా కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి తీయించే బాధ్యత, చేసే బాధ్యత మీరు తీసుకున్నప్పుడే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకున్నాను కూడా. ఈ వేస్ట్ మనం ఒక ఆప్షన్ ఉంది, అది కలెక్ట్ చేసేసి ఫుల్ ఫామ్ గా, అందులో గ్లాస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ అలా ఒక టెలివిజన్ అలా ఉంటారు, సేమ్ కలెక్ట్ చేసేసి ప్రొసెసింగ్ సెంటర్ కి పంపించాలి. ఆ ప్రొసెసింగ్ సెంటర్స్ కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గానీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి రికగ్నైజ్డ్ ఉండాలి. అక్కడ పంపిస్తే మన ఎన్వైరన్మెంట్ కి, మన హ్యూమన్ లైఫ్ కి సేఫ్. సపోజ్ ఈ వేస్ట్ మీ డంపింగ్ యార్డ్ లో వెళ్తే, ఇది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రేపు వస్తుంది, అక్కడ వెళ్తే చాలా కష్టం. వెరీ టాక్సిక్ ఫర్ హ్యూమన్ లైఫ్. అందుకే ఈ వేస్ట్ కి సంబంధించి ప్రభుత్వం ద్వారా ఒక స్పెషల్ గా ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. మీ అందులో ఎస్ఎస్జి విమెన్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎస్ఎస్జి విమెన్స్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మనం ఈ రోజు అన్ని వార్డ్స్ లో ఒక్కొక్క ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. చిన్న ఈ వేస్ట్ ఉంటే మీరు వెహికల్ లో ఇవ్వచ్చు. పెద్ద ఈ వేస్ట్ ఉంటే లైక్ ఫ్రిడ్జ్ ఆర్ టీవీ ఇలా ఉంటే మీరు కాల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక మెత్రీ ఆర్గనైజేషన్ ఉంది, మేడం గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేశాము, 3 పార్టీ, మెత్రీ, మనం అండ్ అదే ఒక ఏజెన్సీ విచ్ విల్ బి రీసైక్లింగ్ ది వేస్ట్. వీళ్ళు కలెక్ట్ చేస్తారు, వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అన్ని మాకు ఆ ఏజెన్సీతో కనెక్ట్ చేస్తారు. మీకు నంబర్ ఇస్తాము, ఆ నంబర్ కాల్ చేసి వెహికల్ మీ ఇంటి దగ్గర వస్తుంది.